ఆతుర సన్యాసం అని ఆ సన్యాసాన్ని అప్పుడు మనస్సులో ఆయన చేసిన వెంటనే ఆ మొసలి వదిలిపెట్టేసింది. అదంతా కల్పనే కనుక, ఆయన చేసినటువంటి ఏర్పాటే కనుక నచరురో సచరురో దజలే జలచారిణ ధృతపదో హ్రియతే అంబకరోమికిం. అమ్మా, నన్ను లోపలికి లాక్కెడిపోతోంది, ఏం చేయమంటావు అని పెద్దగా అరిచాడు. చెలితుమే కపదన్న చెప్పారయే, ఒక్క అడుగు కూడా యువతలకి పెట్టడానికి సమర్థను కాలేదు. బలవత వివృతోరు ముఖేన, నోరు పెద్దగా తెరుచుకుని పట్టుకుంది నన్ను మొసలి. ఏనుక్కే దిక్కులేదు. గజేంద్రమోక్షంలో అదేగా, గజేంద్రమోక్షంలో ఏనుగుని పట్టుకుంది ఒక మొసలి. ఆ మొసలి ఎట్లా పట్టుకుంది? పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్నక్రము విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై అంటారు పోతన గారు. ఎట్టా పట్టుకుందిట? ఒక యోగిని అయినటువంటి వాడు పట్టుకున్నట్టుగా ఆ మొసలి పట్టుకుంది. అంటే బెసకదు ఇంకా. అయినా వేల సంవత్సరాలు యుద్ధం చేసినాయి. కరి దిగుచు మకరి సరసికి, ఈ ఏనుగుని ఆ మొసలి నీటిలోకి లాగుతుంది. కరిదరికిని మకరి దిగుచు, ఆ ఒడ్డుకి నీటిలోన మొసలి నెగడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును. స్థానబలము గాని తన వల్మి కాదయా అని చెప్పాడు కదా. కాబట్టి ఒడ్డుకి వచ్చిందో మొసలి చచ్చిందే. అందుకని ఇది అటు లాగుతుంది, అది అటు లాగుతూ ఉంటుంది. ఇట్లాగా చాలా అయిన తర్వాత చివరికి లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంఠావులు దప్పెను మూర్ఛవచ్చ తనుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనే భావన అప్పుడు కలిగింది. 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత. మనం అందరం గజేంద్రులమేనండి. ఊరికే ఏనుగు మీద పెట్టి జీవుడి సంగతి చెప్పాడు భాగవతకారుడు కనుక. చలితుమేక పదం న చపారయే బలవత వివృతోరు ముఖేన. పెద్ద నోరు తెరుచుకుని పట్టుకున్నటువంటి ఈ మొసలితో ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నానమ్మా అన్నాడు. గృహగత జననీ తదుపా శృణోత్. ఇంటిలో ఉన్నటువంటి ఆమె విన్నది. పరవశ ధృతమాప సరిత్తటిం. ఒడు తెలియకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది. మమ మృతే ప్రథమం శరణం ధవస్తదను మే శరణం తనయో అభవత్. నేను చావాలి, తరువాత వీళ్ళెట్టగైనా పోతే. ముందు భర్త గారు నేనుండగానే పోయినాడు, ఆయన ఉండగా నేను పోతే బాగుండేది అని దుఃఖపడుతోంది. నచమరిష్యతి నక్రవశంగత శివనమే అజనిహంతపురామృతి. నా పిల్లవాడు ఈ మొసలి నోట్లో పడి చావకూడదు. ఆ పని ఏదన్నా జరిగితే నేను చచ్చిన తర్వాత జరగాలి. ఇది సుశోచ జనన్యపి తీరగ జరగతాత్మజవక్త్రగతే క్షణ. నీళ్లలో తలకాయ మాత్రం బయట కనిపిస్తూ ఉండేటువంటి పిల్లవాడిని చూస్తూ ఆమె గుండెలు బాదుకుంది. త్యజతి నూనమయం చరణం చలో జలచరోంబ తవ అనుమతేనమే. అమ్మా, ఈ మొసలి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు అనుమతిస్తే. దేనికి? సన్యాసాశ్రమాన్ని తీసుకోవటానికి. సకల సన్యసనే పరికల్పితేది తవానుమతి పరికల్యతే కల్పయే. ఈ సమస్తము నేను సన్యసిస్తాను అనేటువంటి నా భావానికి నువ్వు అనుమతించినట్లయితే ఈ మొసలు నన్ను వదిలిపెడుతుంది అని ఎదకాటంలో పెట్టాడు. ఏం చేయాలి? కొన్ని చిక్కులు చాలా చమత్కారంగా ఉంటాయి. పిల్లవాడిని రక్షించుకోవాలి. కానీ అయితే రక్షించుకున్న పిల్లవాడు ఇక తనవాడు కాడు, సన్యాసాసనం తీసుకుంటాడు.
కానీ అటువంటి పరిస్థితిలో ఏం చెప్పాలి? కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. దేవీ భాగవతంలో ఒక మంచి కథ ఉంది. ఏమిటంటే సత్యవ్రతుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. సత్యవ్రతుడు అంటే సత్యమునందు వ్రతము గలవాడు, అబద్ధం ఆడు అని చెప్తాడు. అయితే ఆయనకు ఒక రోజున పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన తన ఆశ్రమంలో కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే ఒక మృగం వేటగాళ్ళు తరుముకుంటూ వస్తే ఈయన ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఆశ్రమంలో ప్రవేశించడం ఆయన చూశాడు. చూసి వెనకాల వాళ్ళు తరుముకుంటూ బాణాలతో, కర్రలతో, కట్టెలతో బాదుకుంటూ వచ్చారు. వచ్చి ఆశ్రమంలోకి వెళ్ళి దాక్కుంది. వీళ్ళు 4-5 మహా క్రూర చిత్తులు, వేటగాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు, చంపుతూ ఉంటారు. అయ్యా, మీ ఆశ్రమంలోకి ఒక పంది వచ్చింది. పంది అయ్యి 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 అని ఇట్టగా అరుస్తూ ఉంటుందన్నమాట. అయ్యి అనేటువంటిది అమ్మవారికి నామం. అయ్యి అయ్యి గిరినందిని శ్లోకాలు ఉన్నాయి చూడండి. ఆ రకంగా లోపలికి వెళ్ళింది. మీరు చూశారా అన్నాడు. సంకటం వచ్చింది. చూశాడు. వెళ్ళింది అని సత్యం చెబితే దాన్ని చంపుతారు. వెళ్ళలేదు, నాకు తెలియదు అని అంటే అబద్ధం ఆడినట్టు. ఏం చేయాలి? 2 ధర్మాలకు పోటీ వచ్చింది. మహానుభావుడు చాలా చమత్కారంగా ఒక మాట అన్నాడు. నాయనా, చూచిన కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోటికి చూసే శక్తి లేదు అన్నాడు. చూసింది కళ్ళు చెప్పవు, చెప్పేది నోరు, అది చూడదు అన్నాడు. వాళ్ళకి ఇదేదో గందరగోళంగా ఉందని లేచిపోయినారు. కాబట్టి అహింస రక్షింపబడింది, సత్యవాక్కు రక్షింపబడింది. ఇక్కడ అమ్మ ఇతన్ని ఆ సన్యాసాశ్రమానికి అనుమతి ఇవ్వకపోతే మొసలి మింగేస్తుంది, అనుమతిస్తే తనకు దక్కడు. ఏం చేయాలి? మనకు దక్కినా దక్కకపోయినా కనీసం ప్రాణంతో ఎప్పుడైనా చూస్తూ ఉండొచ్చు అనేటువంటి భావన పొంది ఆమె ఏం చేసింది? ఇది శిశౌ చకిత వదతి స్ఫుటం వ్యధిత సానుమతిం ధృతమంబిక. వెంటనే ఆమె అనుమతి ఇచ్చేసింది సన్యాసాశ్రమానికి. వేరే మార్గం లేదు. సతి సుతే భవిత మమ దర్శనం